కృష్ణ గారు చెప్పండి, ఏమిటి లిక్కర్ పార్ట్నర్ అని అప్పుడేమో ఆప్ వాళ్ళతో ధర్నా చేయించారు కేజ్రీవాల్ కానీ ఇప్పుడేమో లిక్కర్ పార్ట్నర్ అని విమర్శిస్తున్నారు. అదొక యాంగిల్ అయితే నేషనల్ లెవెల్కి ఎలివేషన్ వచ్చినట్టయినా రేవంత్కి. అట్లాగే మూడోది హామీలన్నీ కేసీఆర్ అవినీతిని అరికట్టి మరీ అమలు చేస్తున్నామని చెబుతున్నాడు ఆయన. అబ్రహం లింకన్ గారిది ఒక సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ సమ్ టైమ్, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఆల్ ద టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. తెలంగాణలో మీరు డెడ్ లైన్స్ ఇచ్చారు, డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా చూడండి, ఒకే దఫాలో మొత్తం అందరు 2 లక్షలు అవుతాయని. తర్వాత కండిషన్ సప్లై, కోతలు ఇవాళకి కూడా గ్రామాల్లో రాలేదంటారు, ముఖ్యమంత్రి గారేమో వచ్చిందని అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు. సేమ్ రైతు భరోసా కూడా మీరు చూడండి, మా ప్రభుత్వం రాగానే మీకు 15,000 రూపాయలు మీకు రైతు భరోసా ఇస్తాం మేము, ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే ఆ ప్రభుత్వం ఉంటే 10,000, మాది ఉంటే ఇంత అనేసి చెప్పారు. ఏమైంది దాన్ని మొత్తం 2024 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా వేయలేదు. గ్యారంటీలను చట్టం చేస్తాం మేము, ఎవరు రాహుల్ గాంధీ గారు వచ్చి చట్టం అంటే మామూలు విషయం కాదు అది, చట్టం చేస్తాం మేము అని చెప్పారు. ఇవాళ వరకు మొదటి క్యాబినెట్లోనే చేస్తామని, దానికి కూడా టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. అన్నిటికీ ప్రజాపాలన 100 రోజుల్లోనే మొత్తం పూర్తి అయిపోతాయని చెప్పారు. ఇవాళ సుప్రియా శ్రీనాటే గారని వీళ్ళ జాతీయ అధికార ప్రతినిధి, చీఫ్ స్పోక్స్ పర్సన్, వాళ్ళ మొత్తం మీడియా అదంతా కూడా తనే చూసుకుంటారు. ఒక జాతీయ ఛానల్లో కూర్చొని తెలంగాణలో 90 లక్షల మహిళలకు మేము 2,500 రూపాయలు ఇచ్చేస్తున్నాం, నిజమా అట్లా చెప్తున్నారు ప్రకటన లైవ్ ఛానల్లో డిబేట్లో కూర్చొని 90 లక్షల మహిళలకు ఆల్రెడీ 2,500 రూపాయలు వచ్చేస్తుందని. ఎవరా 90 లక్షల మంది, అది నిజంగానే పోతున్నాయి అయింది, మరి ఏమైనా కటింగ్ చేస్తున్నారా ఖాతాలకు వెళ్ళి మరి తెలియదు మాకు. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రచారం మొదలు పెట్టుకున్నారు. ఈ ప్రచారం సక్సెస్ అయిందా అని అంటే హర్యానా ఏం జరిగింది, ఎప్పటి నుంచి అయితే తెలంగాణ గ్యారంటీస్ మొదలైనాయో ఈ చర్చ, ఇలా వాస్తవానికి ఇది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది తెలంగాణ అనేది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? మల్లికార్జున్ ఖార్గే గారే వీళ్ళ ఏఐసిసి ప్రెసిడెంట్ పెద్దలు, ఇవ్వకండి రాబాయ్ మీరు ఇక హామీలు గ్యారంటీలు ఇవ్వకండి, కర్ణాటకలు ఇచ్చిర్రు అవే మళ్ళీ ఏదో వెనక్కి వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట అని మొన్న మహారాష్ట్రలో జరిగింది. హర్యానా ఫలితాలు ఏమైనాయి, మహారాష్ట్ర ఫలితాలు ఏమైనాయి? సరే రేవంత్ రెడ్డి గారిది అంటారా, రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పర్సనల్గా పోయినరు, ప్రచారం చేసిర్రు. మాణిక్రావు ఠాక్రేని మన తెలంగాణకు కూడా ఇన్ఛార్జ్ ఉండే పాపం పోటీ చేసిర్రు. వారు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన మాణిక్రావు ఠాక్రే ఓడిపాయ్, మీనల్ పాటిల్ ఓడిపాయ్, ఈ కదం వారు ఓడిపాయ్, బంటీ షేల్కే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి అట్లా లింక్ పెడతారు, మాట్లాడిన ఉపన్యాసాలు ఇచ్చినంత ఉపన్యాసాలు అంటే పాపం సరే అంటే సక్సెస్ కాలేదు. ఆ మాటకు వచ్చి కేసీఆర్ గారు అసలు మహారాష్ట్ర మొత్తం దున్నేస్తానన్నారు, చివరికి మాకు అంటే చేయలేకపోయారు. మాకు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి మేము గెలిచి ఉంటే డిఫరెంట్ గా మహారాష్ట్రలో డిఫరెంట్ ఉంటుంది. అవును, అయినా కూడా పార్టీ అంటే పార్టీ, నేషనల్ పార్టీ అన్నారు కదా, ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, వాళ్ళ తప్పేం లేదు అనేది మాకు అనిపించింది. సరే ఎనీవేస్ ఇక్కడ మేము ప్రభుత్వంలోకి రాలేదు కాబట్టి సిచ్యువేషన్స్ మారినాయి, అది పక్కన పెడదాం. మీరు అన్నట్టు ఏఐసిసి ఎలివేషన్ ఇస్తున్నారా అని, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్స్ కొన్నిసార్లు ఇస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోవాలి, తన ఇట్లాంటి సిద్ధాంతాలతో కాదు, ఇట్లా తీరు మార్చుకోవాలి. అక్కడనే మనకు అనుమానం వస్తుంది. రాహుల్ గాంధీ గారేమో నో అదాని అని అంటారు, ఈయనేమో ఎస్ అదాని అని అంటారు. అదాని అంటే గుర్తుకొచ్చింది, హిండెన్బర్గ్ వాళ్ళది ఉంది కదా, అదాని మీద పెద్ద రిపోర్ట్ ఇచ్చారు, ఆ కంపెనీ మూసేసుకున్నారంట, వాళ్ళలో చేటర్ ఉన్నాడని చెప్పి ఆ ఫౌండరే చెప్పాడు. అట్లా ఉంటే ఈ కొన్ని వార్తలు ఇవన్నీ ఎంత అదానికి ఎంత నష్టం చేసినట్లు ఆ హిండెన్బర్గ్ ప్రాసిక్యూట్ చేయాలి, అదాని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్కి వెళ్ళాలి, దీంట్లో తెలవాలి. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ అవుతుంది అని అంటే దాని మీద అందరికి కూడా అనుమానం. దాని మీద కూడా జై రమేష్ గారు వాళ్ళు మూతపడినంత మాత్రాన అదానికి సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదని అంటారు. అందుకే అదాని లెట్ హిమ్ గో ఫర్ ప్రాసిక్యూషన్, అప్పుడు హిండెన్బర్గ్ వాళ్ళని కూడా లాగినట్టు అవుతుంది. ఒకటి ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంది, మీరు బయట పోయి ప్రచారం చేసుకొని అయిపోయింది మొత్తం బ్రహ్మాండంగా ఉంది అని అంటే ఇవాళ ఎవరు మీడియా చూస్తలేరని కాదు, ఆ ప్రజలు కూడా చూస్తున్నారు, నమ్మే పరిస్థితి కూడా లేదు. అది మహారాష్ట్ర అయినా కూడా హర్యానా దాని రిజల్ట్స్ చూపెట్టినాయి కొమ్మినేని గారు. ఇవాళ కర్ణాటక మిజరబుల్ ఫెయిలియర్ చూస్తున్నారు, తెలంగాణలో కూడా వీళ్ళ అసలు గవర్నెన్స్ కాదు, ఇవాళ గ్రామాల్లో పోయే పరిస్థితి లేదు వాస్తవానికి కూడా. రేవంత్ రెడ్డి గారు ఇటు ఢిల్లీ లేకపోతే విదేశాలు, అప్పుడు మేము డావోస్కి వెళ్తేనేమో ఓహో ఇది అదని అన్నారు. ఆ పోయిన సంవత్సరంలో డావోస్కి వెళ్ళిన ఒక్క కంపెనీ కూడా ఇక్కడ గ్రౌండ్ కాలేదు. 43,000 కోట్లు వచ్చినాయని మొన్న ప్రకటన చేశారు. అందులో అదానీ గారి ఒక 34,000 కోట్లు అనలే. గోధీ ఇండియా అనే ఒక కంపెనీ
అసలు దాని యాన్యువల్ స్టేట్మెంటే 27 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఓకే. వాళ్ళతో 8,000 కోట్లని అన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఉంది ఆ పెట్టుబడి? ఎక్కడ గ్రౌండ్ అయింది లేదు. ఇంకొకటి అమెరికాకు పోయి వాళ్ళ సొంత బ్రదర్ కంపెనీతోనే స్వచ్ఛ భారత్ అని 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. అది గ్రౌండ్ అయిందా? రేవంత్ రెడ్డి గారు బ్రదర్ 1000 కోట్లు సంపాదించిన వ్యక్తి. 1000 కోట్లు రేవంత్ రెడ్డి గారు సోదరులు పెట్టినందుకు మాత్రం 1000 కోట్లు సంపాదించినట్టేనా? అంటే పెట్టుబడి పెడతానంటారు ఇలాగ కరెక్టే సార్, కానీ ఆ 1000 కోట్లు ఏడికెళ్ళి వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కదా వాస్తవానికి. ఓకే. రేవంత్ రెడ్డి అంటే గారు ఇప్పుడు అంతా నాకు సరే ఈ సంపాదించారు. ఇష్యూ సరే, మీరు హామీలు అమలు చేయలేదని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఢిల్లీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అమలు చేయలేదు అని చెప్పగలరా? ఎవరికి ఓటేమని చెబుతారు చెబితే? ఆ పరిస్థితి ఉందా? అంటే ఒకటండి, మేము చాలా స్పష్టంగా ఇతర స్టేట్స్లో ఒక ఫోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ లార్జర్ డిబేట్, మీరు కరెక్ట్ పాయింట్ ఎత్తారు. ఈ కాంగ్రెస్ బీజేపీ ఈ ఫోర్సెస్ని అటాక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ గారితో పార్ట్నర్షిప్ చేస్తారు, మమతా బెనర్జీని కరప్ట్ అంటారు. కేజ్రీవాల్ గారితో మొన్నటి వరకు కేజ్రీవాల్ గారు మాకు అవసరం ఇది అదని రాహుల్ గాంధీ రాసుకపోసుకురు. ఎన్నికలు రాగానే అరవింద్ కేజ్రీవాల్ గారి మీద అటాక్ చేస్తారు. ఇట్లా ఎక్కడెక్కడ రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ మీద అఖిలేష్ యాదవ్ గారితో పంచాయతీ వస్తుంది. వీళ్ళకు మాయావతి గారు అవసరం ఫోటో దిగుతారు అప్పుడప్పుడు సోనియా గాంధీ గారు, తర్వాత మాయావతి గారిని తప్పుపడతారు. సో కాంగ్రెస్ వాస్తవానికి ఒక స్టాండ్ ఉండదు. ఇక్కడ అల్టిమేట్గా రాహుల్ గాంధీ గారికి కావాల్సింది ఏంటిదంటే ఆ పవరు ఇక కావాలి అనేది. కానీ ఇట్లా ఒక టీం బిల్డ్ చేయకుండా లేదు, ఇండియా బ్లాక్ అనేది లేదు, అది ఉత్తిదే, అది మాటలకే. మీకు రిజల్ట్ కూడా వాస్తవానికి ఒప్పుకోవాలి. కాంగ్రెస్ మంచిగానే మొన్న యూపీఏ వాళ్ళ ఆ ఇండియా బ్లాక్కి మంచిగానే వచ్చినాయి. కానీ ఆ తర్వాత ఇవాళ అధికారంలోకి రావాలి అని ఇవాళ మీరు ఎవరికి లాభం చేస్తున్నారు? ఢిల్లీలో మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరికి లాభం చేస్తున్నది? భారతీయ జనతా పార్టీకే లాభం చేస్తున్నారు మీరు. ఓకే, లేకుంటే కేజ్రీవాల్ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాడు కదా. ఆయన ప్రభుత్వంలో ఉన్నా కూడా మీరు ఇవాళ ఆయనను అవినీతి ఇది అది ఒకవైపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పని చేయనీయలేదు, కేజ్రీవాల్ని పని చేయనీయలేదు. ఈడీ విషయం మీద రాహుల్ గాంధీ గారి మీదకి ఈడీ వస్తేనేమో వచ్చేస్తుంది ఏంటిది ఎర్ర పుస్తకం, రాజ్యాంగం. అయ్యో మా మీదకి ఈడీ వదులుతావా, మా మీదకి ఐటీ వదులుతావా, మా మీదకి సిబిఐ. అదే బీఆర్ఎస్ మీద వదులు ఈడీ వదులు, అరెస్ట్ చేయి, ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? కేజ్రీవాల్ వదులు, జగన్మోహన్ రెడ్డి వదులు, ఎవరినైనా కూడా ఇతర రాష్ట్రాలు నవీన్ పట్నాయక్ వదులు, నువ్వు ఎందుకైనా వదులుతున్నావు? అంటే మీకొక రూల్, ఇతరులకు ఒక రూల్.